నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కృత్రిమ మేధ గురించి తెలుసుకుందాం. ఆవిష్కరణకి ఆలోచన పుడుతుంది. ఆలోచనతో పాటే అంతర్మథనం జరుగుతుంది. అంతర్మథనం ఫలితంగా ఆవిష్కరణ ప్రాణం పోసుకుంటుంది. లోహాన్ని తవ్వి తీసిన, చక్రాన్ని తయారు చేసుకున్న, యంత్రాన్ని బిగించుకున్నా, కంప్యూటర్ని కనిపెట్టినా, ఇంటర్నెట్ని సిద్ధం చేసుకున్నా, దేనికైనా సరే అవసరాలే ప్రాతిపదిక. ఆవిష్కర్త మేధస్సు వికసించే కొద్దీ ఆవిష్కరణల సాంకేతిక సామర్థ్యము అధికమైంది. అయినా మనిషిలో ఏదో అసంతృప్తి. తన ఆలోచనలకు రూపమిచ్చే మరయంత్రాలనే కాదు, తనలా ఆలోచించే మేధోయంత్రాలకు ప్రాణం పోయాలన్న తపన మొదలైపోయింది. సరిగ్గా ఈ దశలోనే నిత్య జిజ్ఞాసి మెదడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్న భావన మొగ్గతొడిగింది. యంత్రాలు మనిషిలా ఆలోచించడం నేర్చుకుంటున్నాయి, మనిషిలా స్పందించడం అలవాటు చేసుకుంటున్నాయి, మొత్తంగా మనిషితనాన్ని వంట పట్టించుకుంటున్నాయి. ఈ పరిణామం ఎక్కడికి దారితీస్తుంది? కృత్రిమ మేధస్సు సరికొత్త సాంకేతిక విప్లవానికి నాంది పలుకుతుందన్న ఆనందం ఒకవైపు, పురాణాల్లోని భస్మాసుర కథ పునరావృతం అవుతుందేమో అన్న అనుమానం మరొకవైపు, ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. మనిషి అబ్బసొత్తైన తెలివితేటల్ని యంత్రానికి దారబోయటం సాధ్యమేనా అంటే కొంతమేర సాధ్యమే. మనిషికి అనుభవాల్లాంటివి యంత్రానికి గణాంకాలు. యంత్రుడు ఆ బిగ్ డేటాను విశ్లేషించుకుంటాడు. ఆ అంచనా ఆధారంగా ఓ నిర్ణయానికి వస్తాడు. అందులో ఖచ్చితత్వం ఎంత అన్నది డేటాలోని నాణ్యతను బట్టి ఉంటుంది. డేటా పరిణామాన్ని బట్టి, డేటా పరిమాణాన్ని బట్టి కూడా తేడాలుంటాయి. ఆ కృత్రిమ మేధకు రూపమిచ్చిన నిపుణుడి అభిరుచులు, అభిప్రాయాల ప్రభావముకు ఎంతో కొంత పనిచేస్తుంది. ఇప్పటికే సిరి, గూగుల్ అసిస్టెంట్ తదితర డిజిటల్ పర్సనల్ అసిస్టెంట్లు టెలిఫోన్ యజమానుల మనసుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ వివరాలను, బ్రౌజింగ్ చరిత్రను విశ్లేషించుకొని అమెజాన్ మన అభిరుచుల్ని, అవసరాలని అంచనా వేస్తోంది. ఆ ప్రకారంగానే మనకు ఇష్టమైన పుస్తకాలను, నచ్చే దుస్తులను సిఫార్సు చేస్తుంది. ఇదంతా కృత్రిమ మేధస్సు ఫలితమే. అంతకు మించిన తెలివితేటల్ని ప్రదర్శించే డీప్ లెర్నింగ్ యంత్రాలు రంగంలోకి దిగుతున్నాయి. సూపర్ మనిషిని సృష్టించడమా, మనిషినే సూపర్గా తీర్చిదిద్దడమా? కృత్రిమ మేధస్సు అసలు లక్ష్యం ఏమిటి? జనం పెరుగుతున్నారు, అవసరాలు పెరుగుతున్నాయి, మార్కెట్ విస్తరిస్తోంది. 100కి 100 పాళ్ళు యాంత్రికమైన పనుల్ని యంత్రాలకే పురమాయించగలిగితే సృజన, భావుకత తదితర మానవీయ గుణాలతో ముడిపడిన బాధ్యతల్ని మనిషే తర్జాగా చేపట్టవచ్చు. దీనివల్ల మనిషితనానికి గుర్తింపు లభించినట్టు అవుతుంది. అయితే ఆ పదోన్నతి అయాచితంగా రాదు. నైపుణ్యాన్ని పెంచుకోవాలి, పనితీరును మెరుగుపరుచుకోవాలి. ఈ సంధియుగంలో కష్టాలు, నష్టాలు తప్పవు. అంతెందుకు, గూగుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్నే తీసుకుందాం. అదే టెక్నాలజీని లారీలకు, ట్రక్కులకు విస్తరించుకోవచ్చు. దీనివల్ల లక్షల మంది డ్రైవర్లు వీధిన పడే ప్రమాదం ఉంది. ఉబర్ లాంటి అద్దెకార్ల కంపెనీలు కూడా ఆ తరహా పరిజ్ఞానాన్ని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్ళూరుతున్నాయి. డ్రైవర్ అనే పాత్ర లేకపోతే తక్షణ లాభం పొందేది ఆ వ్యాపారాలే. యాపిల్, శాంసంగ్ తదితర సంస్థలకు సెల్ ఫోన్లు యాక్స్కాన్ ఇప్పటికే వేల మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపినట్టు సమాచారం. కృత్రిమ మేధస్సు పుణ్యమా అని గతంలో 2 చేసే పనిని ఇప్పుడు ఒక్కరే చేయగలుగుతున్నారు. దీంతో కోతలు తప్పడం లేదు. మెక్డొనాల్డ్స్లోనూ ఉద్వాసనలు మొదలయ్యాయి. రోజుకు 1000 రూపాయలు ఇచ్చి ఓ ఉద్యోగిని నియమించుకోవడం కంటే ఒకేసారి 1,00,000 రూపాయలు పెట్టి ఓ రోబోను కొనుక్కోవడమే తెలివైన పని. ఏ వ్యాపారైనా ఇలాగే ఆలోచిస్తాడు అంటారు ఆ సంస్థ ప్రతినిధులు. టెక్నాలజీ కాస్త ఆలస్యంగా అయినా ఒక రూపంలో జరిగిన నష్టాన్ని మరో రూపంలో పూర్తి చేస్తుంది. గూగుల్ కారు సురక్షితంగా వీధుల్లో నడవాలంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ సమర్థంగా పనిచేయాలి. అంటే GPS నిపుణుల్ని కొలువులు వరించినట్టే. డ్రైవర్ని పెట్టుకోవలసిన అవసరం ఉండదంటే కారు నిర్వహణ వ్యయం భారీగా తగ్గినట్టే. స్టీరింగ్ ముందు కూర్చొని ట్రాఫిక్లో బండి నడపాల్సిన కష్టము తప్పినట్లే. దీంతో కార్లకు గిరాకీ పెరిగే అవకాశం ఉంది. ఆ మేరకు మెకానిక్కులకు ఉపాధి పెరిగినట్లే. ఆటోమొబైల్ ఇంజనీర్లకు అవకాశాలు అధికమైనట్లే. ఉద్యోగాల విషయంలోనూ అంతే. మెల్లమెల్లగా
రిసెప్షనిస్టులు, నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు తదితర కొలువులు మాయమైపోతాయి. ఇంకేవో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. ఆ మార్పును అందిపుచ్చుకోవాలంటే కాలంతో పాటు అవసరమైతే కాలం కంటే కాస్త వేగంగానే మారాలి. లేకపోతే మాత్రం చేతికి చెప్పే పింక్ స్లిప్పే. ఆ మధ్యే గూగుల్ ఓ భారతీయ అంకుర సంస్థను సొంతం చేసుకుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ పేరు టుపుల్జం. వ్యాపార గణాంకాలను విశ్లేషించడంలో దిట్ట. ఫలానా రోజునో ఫలానా నెలలోనో ఎంతమంది ఆ షోరూమ్ను సందర్శించారు, ఎంతమంది షాపింగ్ చేశారు, ఎంతమంది ఏమీ కొనకుండా వెళ్లారు, ఎంతమంది ఆ సేవలతో సంతృప్తి చెందారు, ఎంతమంది అసంతృప్తితో వెనుదిరిగారు తదితర వివరాలన్నీ సచిత్రంగా అందిస్తుంది. అంటే అచ్చమైన గణాంకాల్ని పనికొచ్చే సమాచారంగా, విలువైన విశ్లేషణలుగా మార్చేస్తుందన్నమాట. టుపుల్జంతో పాటు అనేక భారతీయ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీల మీద ఫేస్బుక్, యాపిల్, గూగుల్, ఇంటెల్, మైక్రోసాఫ్ట్ తదితర దిగ్గజాలు కన్నేశాయి. సంస్థల్ని గుట్టుచప్పుడు కాకుండా కొనేసుకున్నాయి. నిన్న మొన్నటిదాకా ఐటీ అనుబంధ వ్యాపారాలకే పరిమితమైన అంకుర కుమారులు ఇటువైపు వస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎన్నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలు ఉన్నాయి. అచ్చంగా మనిషిలా ఆలోచించేలా, దాదాపు మనిషిలా స్పందించేలా కంప్యూటర్లను, రోబోలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవన్నీ పనిచేస్తున్నాయి. రతన్ టాటాను ఆకర్షించిన కృత్రిమ మేధో సంస్థ నిక్కీ ఏఐ అయితే కంప్యూటర్లకు సంభాషణ చాతుర్యాన్ని వంటబట్టిస్తుంది. మిత్రమా, నా సెల్ ఫోన్ బిల్ చెల్లించు అని చెప్పగానే మన క్రెడిట్ కార్డు నంబర్ను, డెబిట్ కార్డు నంబర్ను అనుసంధానించుకుని ఏ ఎయిర్టెల్ ఖాతాలోకి వెళ్లి చెల్లింపు జరిపిస్తుంది. ఇంకా విమాన టికెట్ బుక్ చేస్తుంది, రెస్టారెంట్లో సీట్ రిజర్వ్ చేస్తుంది. అదే సమయంలో మన ఇష్టాలను కూడా దృష్టిలో ఉంచుకుంటుంది. రెస్టారెంట్లో అయితే కార్నర్ సీట్ను, విమానంలో అయితే ముందు వరుస సీట్ను ఎంపిక చేస్తుంది. అంతేనా? అత్యుత్తమ టర్మ్ పాలసీని సూచించమంటే తూకమేసినట్లు బేరీజు వేస్తుంది. చలికాలంలో వెళ్లడానికి అనువైన పర్యాటక కేంద్రాల పేర్లు చెప్పమన్న క్షణాల్లో చెప్పేస్తుంది. ఆ ప్రయత్నంలో మన తరపున గూగుల్ అంతా జలిడేసి గాలిస్తుంది. అందమైన ఛాయాచిత్రాలను, వర్ణ చిత్రాలను చూడగానే ఏ భావకుడి హృదయమైనా స్పందించి తీరుతుంది. తన మనసులోని మాట ఏదో చెబుతాడు, లేదంటే కాగితం మీద రాస్తాడు. కృత్రిమ మేధతో కంప్యూటర్ను కవికుమారుడిగా మార్చేస్తుంది స్నాప్షాట్. ఈ అంకుర సంస్థ ఇమేజ్ క్యాప్షనింగ్లో మంచి ప్రగతిని సాధించింది. ఇదే పరిజ్ఞానాన్ని రోబోలకు అనుసంధానిస్తే కనుక మనుషుల్లానే అవి పరిసరాలని గమనించగలవు, ప్రకృతిని అర్థం చేసుకోగలవు. ఆన్లైన్ షాపింగ్లోనూ అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఏ పెళ్లిలోనో పార్టీలోనో ఎవరో తొడుక్కున్న ఫలానా బ్రాండ్ చొక్కా కోసమో, ఫలానా రంగు టీషర్ట్ కోసమో అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనో చేతులు నొప్పి పుట్టేలా వెతకాల్సిన పని లేదు. ఆ ఫోటోను క్లిక్ చేసి పెడితే సరిపోతుంది. విజువల్ సెర్చ్ అనేది ఈ షాపింగ్ రూపురేఖలే మార్చేయబోతుంది. మీ ఆకృతికి ఎలాంటి బట్టలు నప్పుతాయో, ఏ రంగులైతే బాగుంటాయో బల్లగుద్ది చెప్పగలిగే డిజిటల్ అద్దాలు కూడా రానున్నాయి. ఇదంతా విజువల్ ఇంటెలిజెన్స్లో భాగమే. ఓ ఫోటోను చూపిస్తే అందులో కుక్కుందో పిల్లుందో ఖచ్చితంగా చెప్పగలిగే యంత్రాలు శరీర భాగాల ఛాయాచిత్రాలను చూసి కాలేయంలో దెబ్బతిన్న భాగాలను, రక్తనాళాల్లో గడ్డ కట్టుకుపోయిన ప్రాంతాలను ఎందుకు కనిపెట్టలేవు? గూగుల్ ఆ కోణంలోంచి ఆలోచించడం మొదలుపెట్టింది. ఫేస్బుక్ అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. మనిషి తయారు చేసిన యంత్రాలు మనిషినే అంచనా వేసి స్థాయికి వచ్చాయి. ఎదుటి వ్యక్తి స్పందనను ఊహించే రోబోల్ని అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిపుణులు రూపొందిస్తున్నారు. యూట్యూబ్లోని వీడియోలు, టీవీ షోల్లోని వ్యక్తుల హావభావాల్ని కంప్యూటర్కు అనుసంధానం చేయడం ద్వారా వాటికి సామాజిక ప్రవర్తన మీద అవగాహన కల్పించసాగారు సైంటిస్టులు. ఎదుటి వ్యక్తి కరచాలనం చేయనున్నాడా, ఆలింగనం చేసుకోబోతున్నాడా, ముద్దులతో ముంచెత్తనున్నాడా అన్నది ఖచ్చితత్వంతో ఊహించేస్తాయి. వ్యూహరచన సామాన్యమైన విషయం కాదు. 1000 కోణాల్లో ఆలోచించాలి. రెప్పపాటు కాలంలోనే స్పందించాలి. యంత్రాలు ఆ కళలోనూ ఆరితేరుతున్నాయి. అమెరికన్ పరిశోధకులు ఆల్ఫా పేరుతో రూపొందించిన నమూనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరం గగనతలంలో వైరు దేశాల విమానాలని లక్ష్యం చేసుకుని బాంబుల మూత మోగిస్తుంది. శత్రువు తన వ్యూహాన్ని కనుక మార్చుకుంటే అంతే వేగంగా అది ప్రతి వ్యూహాన్ని రచిస్తుంది. వైద్య రంగంలో కృత్రిమ మీద చాలా మార్పుల్నే తీసుకొస్తుంది. ఇక్కడ బిగ్ డేటాదే కీలక పాత్ర. వేల మంది, లక్షల మంది రోగుల ఆరోగ్య చరిత్రను, రోగ లక్షణాలని కంప్యూటర్కి అందిస్తే కృత్రిమ మీద ఆ గుట్టల సమాచారాన్ని సమర్థంగా విశ్లేషిస్తుంది. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా క్యాన్సర్ వ్యాధి,
సోర్స్ కోడ్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది. వాట్సన్ ఆంకాలజీ పేరుతో IBM కూడా చురుగ్గా పరిశోధనలు మొదలుపెట్టింది. రక్త పరీక్షలు, మలమూత్ర పరీక్షలు, ఎక్స్రే స్కానింగ్ తదితర విశ్లేషణలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో కంప్యూటర్లకు పురమాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సిగ్ టుంపుల్ అనే సంస్థ ఆ పనిలో నిమగ్నమైంది. ఆ పరిశోధనలు కనుక ఓ కొలిక్కొస్తే రోగ నిర్ధారణ రంగంలో చాలా మార్పులే చోటు చేసుకుంటాయి. ఆ అంచనాతోనే ఫ్లిప్కార్ట్ వ్యవస్థాపకులు సచిన్ బిన్నీ బన్సల్ ద్వయం ఈ అంకుర సంస్థలో పెట్టుబడులు పెట్టింది. మరో బెంగళూరు కంపెనీ ఇంద్రా సిస్టమ్స్ కృత్రిమ మేధస్సు సాయంతో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను గుర్తించగలిగే చౌకైన పరికరాన్ని రూపొందిస్తుంది. ఒబ్బసం, అల్జీమర్స్ తదితర సమస్యలను పసిగట్టడంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక ఇందులో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కృత్రిమ మేధ అణుబాంబు కంటే కృత్రిమ మేధ అణుబాంబు కంటే ప్రమాదకరం. ఆ పరిజ్ఞానాన్ని మరింత అభివృద్ధి చేయడం అంటే ఇంకాస్త త్వరగా మానవాళి తన వినాశనానికి ముహూర్తం పెట్టుకోవడమే అంటూ ఆ మధ్య చాలా తీవ్రంగా హెచ్చరికలు చేశారు ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్. ఆ ఆందోళన తేలిగ్గా కొట్టిపారేయలేం. కృత్రిమ మీద ఇప్పటికే 1-2 సమస్యలకు కారణమవుతుంది. దాన్ని సృష్టించే మనిషిలోని పైత్యాలన్నీ టెక్నాలజీలోకి జొరపడుతున్నాయి. ఉద్యోగార్థులను అంచనా వేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్లో ఫలానా ప్రాంతానికి చెందిన వారిలోనో, ఫలానా జాతికి చెందిన వారిలోనో నేర స్వభావం ఎక్కువనో, కష్టపడే గుణం శూన్యమనో ప్రోగ్రామ్ చేశారనుకోండి, పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ మధ్య ఓ అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన అందాల పోటీల్లో ప్రాథమిక వడపోతను కృత్రిమ మేధ స్థాయితోనే జరిపారు. ఎంపిక హాస్యాస్పదంగా ఉండటంతో గుట్టుచప్పుడు కాకుండా ఫలితాన్ని రద్దు చేశారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల విషయాల్లోనూ సందేహాలు తలెత్తుతున్నాయి. సాంకేతిక లోపాలతోనూ ఇంకేదో కారణంతోనూ ఆ వాహనం అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటే బాధ్యత ఎవరిది? బండి యజమానిదా? ఆ ప్రోగ్రాం రూపొందించే నిపుణుడిదా? తమ లోపాలను తాము తెలుసుకునే యంత్రాలు వచ్చేదాకా ఈ ప్రశ్నలకు జవాబు దొరకదు. యంత్రాలకి హృదయం ఉండదు, హృదయ స్పందన తెలియదు. ఆ లోటు చాలా విషయాల్లో బయటపడుతూనే ఉంది. ఓ 100 ఫోటోల్లోంచి అసభ్యకరమైన వాటిని తొలగించమని పురమాయిస్తే ఆ తరహా ఛాయాచిత్రాలతో పాటు చిరుగుల బట్టలతో యాచన చేస్తున్న ఓ నిరుపేద బాలిక చిత్రాన్ని ఏరిపడేశాడు తెలివైన యంత్రుడు. ఆ హృదయ విదారక దృశ్యం దానికి అసభ్యకరంగా అనిపించి ఉండొచ్చు. మనసు లేకపోతే ఎలాంటి ఇబ్బందులే వస్తాయి. అదేదో హాలీవుడ్ సినిమాలో ఈ మానవుడు ఉన్నాడే మహాస్వార్థపరుడు, మనల్ని సృష్టించినంత మాత్రాన మన మీద పెత్తనం చెలాయించే అధికారం దానికి ఎక్కడుంది? మనిషి అనేవాడిని ఈ గ్రహం మీద నుంచి తరిమేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి అంటూ రోబోలన్నీ కలిసి మనిషికి పొగపెట్టే ప్రయత్నం చేస్తాయి. సినిమాలో అయితే ఆ దృశ్యాన్ని హాయిగా ఆస్వాదిస్తాం. నిజంగానే జరిగితే తట్టుకోగలమా? తెలివైన యంత్రాల వరకు పర్లేదు, తెలివి మీరిన యంత్రాలతోనే విధ్వంసం. అనగనగా కథలో మాంత్రికుడి ప్రాణాలు ఒంటి స్తంభం మీద ఉన్న చిలకలో ఉన్నట్టు యంత్రాల తుది మేట వివేకవంతుడైన మనిషి చేతిలో ఉండాలి. ఆ మాత్రం జాగ్రత్త తీసుకుంటే యంత్రం తెలివైన బానిస అవుతుంది. మనిషిలా ఆలోచించే యంత్రాలు ఒక దశ, మనిషి కంటే గొప్పగా ఆలోచించే యంత్రాలు మరో దశ. అంతర్జాతీయ పరిశోధనలు 2వ దశ వైపుగా నడుస్తున్నాయి. ఓ సగటు మనిషి నోబెల్ పురస్కారాన్ని అందుకున్న పరిశోధనను అర్థం చేసుకోవడానికి చాలా సమయమే పడుతుంది. కానీ తాజాగా కృత్రిమ మీద ఓ గంట సమయంలోనే ఆ సమాచారాన్ని అంతా విశ్లేషించుకుంది. వెనువెంటనే ఆ ప్రయోగాన్ని తాను చేసి చూపించింది. ఈ వేగం మనిషి మేధకు సవాలే. గో అనేది చదరంగాన్ని మించిన చైనీయుల మేధో క్రీడ. ఆ ఆటలో ఛాంపియన్ అంటేనే 1000 కంప్యూటర్లకు సరిసాటి. అలాంటిది ఓ కంప్యూటర్ కాకలు తీరిన గో ఆటగాడిని సునాయాసంగా ఓడించింది. మనిషి మీద యంత్రం సాధించిన మరో విజయం ఇది. ఈ పరిణామాలన్నీ విస్తరిస్తున్న యంత్ర ప్రాబల్యాన్ని వివరించేవే, పరోక్షంగా హెచ్చరించేవే. కాబట్టి ఈ కృత్రిమ మేధస్సు భవిష్యత్తులో ఇంకెన్ని మార్పులను తీసుకొస్తుందో, మానవ సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు ఎంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని ఉపయుక్తకర విషయాలపై నా ఉపన్యాసాలకై ఎదురు చూడండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.